ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. అయితే తీన్మార్ మల్లన్న ఇప్పుడే మన రామ్మోహన్ భాయ్ చెప్పినట్టు క్యూ న్యూస్ స్టార్ట్ చేసి క్యూ న్యూస్ పెట్టి ఆయన అదేదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద అప్పట్లో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే చేసిందో దాని మీద ఆయన న్యూస్ పేపర్లు చదువుతూ విశ్లేషణ చేస్తూ గడిపిన రోజులు మనం అందరం చూడటం జరిగింది. ఇక అదేంది ఒక బోర్డుకి పేపర్లు కట్టి లేకపోతే కార్లకు పేపర్లు కట్టి అట్లా స్టార్ట్ అయిన లైఫ్ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా పోవడము, ఇండిపెండెంట్ గా పోయి ఓడిపోవడము 2 సార్లు జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్, అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ ని పదజాలం బాగాలేదు అని చెప్పి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే అలా వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళంతా కలిపి తీన్మార్ మల్లన్న లోపలేయడం, ఇవి తర్వాత మళ్ళీ ఆయన బయట రావడము, తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏం చెప్పిందో దాని మీద ఆయన విశ్లేషణ చేసి వాళ్ళని అనడం. ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన్ని బీజేపీ మనిషిగా మాట్లాడటానికి ఎలా చూడాలంటారు అసలు? ఇది గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తమే అనుకోవాలా, లేదంటే ఏంటి అసలు దాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి ఆయన పదజాలం చెప్పింది ఏంటి లక్ష్మీనాథ్ గారు, రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అనడం జరిగింది. దాంట్లో రేపు కులగణలలో డిసిషన్ అయితే కులగణలలో సీట్లు ఎక్కువ వచ్చేటి ఎస్సీ ఎస్టీ బీసీలకే, అప్పుడు ఓసీ ముఖ్యమంత్రి కాకపోవచ్చు అనేది ఆయన విభేదించిన మాట. దానికి ఆయన ఏదైతే బీసీ సభ పెట్టిండో ఆ సభల కొంతమంది ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఆయన రెచ్చిపోయి ఆయన కూడా అంటే ఇక్కడ ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎవరో ఒక సామాజిక వర్గంలో పెడితే ఈయన ఒక బాధ్యత గల ఒక నేతగా ఉండి ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ డైరెక్ట్గా చెప్పకూడని భాషలో మాట్లాడటాన్ని అతనికి ఉన్న అహంకారానికి దర్పణంగా చూడొచ్చు అంటారా? అంటే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు మన దగ్గరనే మా వెంకటరెడ్డి గారు ఉన్నారు, తర్వాత రామ్మోహన్ గారు ఉన్నారు. మనం లైవ్ డిబేట్లలో జనరల్ గా పాల్గొంటున్నాం. ఒక సందర్భంలో మాట ఎక్కడన్నా దొరికితే మనం కూడా నన్ను అట్లా అంటావా అనేది సహించాము. కానీ అది లైవ్ లో ఆయన దగ్గర ఉన్న ఫోన్ లో మెసేజ్ చూపించడం జరిగింది. ఎవరైతే మెసేజ్ నన్ను తిట్టినరో నేను వాళ్ళనే తిట్టినా అని చెప్పి మళ్ళీ తీన్మార్ మల్లన్న కూడా దానికి వివరణ ఇవ్వడం జరిగింది. రెండోది నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను. రాహుల్ గాంధీ గారు జిస్కి ఇస్సేదారి ఉస్కి భాగ్యదారి అని నేను పార్లమెంట్ లో మాట్లాడుతుండు. వారు తెలంగాణలో బీసీ కులగణన చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందుకు రావడము లేకపోతే ఇవన్నీ చేయడం కూడా హర్షించదగ్గ విషయం అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ బయట ఇంకొక చర్చ కూడా జరుగుతుంది శివలాల్ గారు, బయట ఇంకో చర్చ కూడా జరుగుతుంది. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటకి ఏదైతే ఉందని అనుకుంటున్నామో దీనికి తీన్మార్ మల్లన్నని నాందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున తీన్మార్ మల్లన్న ఆ రకంగా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మీద ఒక తిరుగుబాట ఎగిరేసినట్టు మాట్లాడుతున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది మద్దతు ఆ రకంగా మాట్లాడుతున్నారు, బయట కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి, దానిలో వాస్తవం ఉందంటారా? తీన్మార్ మల్లని ఎవరో ప్రోత్సహించి మాట్లాడు అనేది అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆలోచన విధానం వేరు. నేను ఇట్లనే ఫైర్ గా మాట్లాడతా, ఫైర్ బ్రాండ్ ఉంటా, తప్పు చేసిన వాళ్ళు మాట్లాడతా, లేకపోతే నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత క్యూ న్యూస్ లో నేను ఇట్లనే మాట్లాడతా అని కూడా గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ చెప్పేదానికి మనం ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన దానికి కొంచెం వ్యత్యాసం ఉంటది కూడా. కానీ ఆయన అదే పదజాలం మాట్లాడడానికి పోయిండు కాబట్టి దాని మీద కొంచెం దుమారం ఎత్తింది. రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఒక దగ్గర ఈ రెడ్డిలను తిడుతున్నాడు అనే రకంగా కూడా వాళ్ళు ఆలోచించిండొచ్చు. ఇప్పుడు చిన్నారెడ్డి గారి సబ్జెక్ట్కి వస్తే ఆయన కూడా గతంలో ఒక అధికార పదవిలో ఉన్నాడు. దాంట్లో ఉండి కూడా ఆయన జగ్గారెడ్డిని వాళ్ళని తిట్టిండు అనే దాని మీద కూడా వీడియోలు వైరల్ చేసిండ్రు. అంటే చిన్నారెడ్డికి ఒక న్యాయము, తీన్మార్ మల్లన్నకు ఒక న్యాయం అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. బీసీ వర్గాలంతా కూడా తప్పేం మాట్లాడిండు, లేకపోతే ఆయన అడిగింది ఏంది, 20 లక్షల మంది ఎక్కడ పోయినరు? గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అందరినీ తాగుబోతోళ్ళని చేసి శివలాల్ గారు
శివలాల్ గారు బొందలు ఇక్కడ ఎక్కడున్నాయి? తీన్మార్ మల్లన్న అడిగిన దానిలో వాస్తవం ఉండొచ్చు, కానీ ఆయన రియాక్ట్ అయిన తీరుని ఏ ఒక్కళ్ళు కూడా హర్షించేటట్టుగా కనబడతలేదు కదా. ఎందుకంటే ఒకసారి ఏదన్నా తప్పు ఏదన్నా మీకు మన కుటుంబంలో జరిగింది అనుకోండి, అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకుని సరి చేసుకుంటామా, వీధిలోకి వెళ్ళి మైక్ పట్టుకుని ఎట్లా పడితే అలా మాట్లాడుకుంటామా? తేడా ఉంది కదా రెండింటికి. అయితే లక్ష్మీనాథ్ గారు కొన్ని సందర్భాలలో ఆయన నిజంగా కూడా ఆ XYZ ఎవరో పర్సన్ ఆయన వాట్సాప్ కి గాని దానికి గాని ఆయన తిడుతూ ఆయన కూడా